హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రంలో మరో డేంజర్ వైరస్, నలుగురు చిన్నారులు కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం వైరస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియంట్లతో తన పంజా విసురుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇక ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ అల్లకల్లాల వాతావరణం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా చాందీపుర అనే వైరస్ గుబులు పుట్టిస్తుంది. ఇప్పటికే దీని బారిన పడి నలుగురు పిల్లలు మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల గుజరాత్లోనే సబర్కాంతా జిల్లాలో నలుగురు పిల్లలు జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. అయితే కొన్ని రోజుల్లోనే వాళ్ళు చనిపోయారు. జూలై 10వ తేదీన వాళ్ళు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చాందీపుర వైరస్ వల్లే వీళ్ళు మృతి చెంది ఉంటారని హిమ్మత్ నగర్ ఆసుపత్రి పీడియాట్రిక్ వైద్యులు భావిస్తున్నారు. మరో ఇద్దరు చిన్నారుల్లోనూ అవే లక్షణాలు కనిపించడంతో వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక మొత్తం 6 పిల్లల రక్తం నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నామని సబర్కాంతా జిల్లా ఆరోగ్య అధికారి రాజు సుతారియా వెల్లడించారు. కాగా ఈ చాందీపుర వైరస్ మెదడువాపుకు కారణమవుతుంది. ఇది సోకిన కొన్ని రోజులుగానే రోగి మరణిస్తాడు. ఇది దోమలు, పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ కారణంగా నలుగురు పిల్లలు రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభావిత ప్రాంతాల్లో పురుగులను చంపేస్తున్నారు. ఇక ప్రజలు సైతం అలర్ట్గా ఉండాలని, అసురక్షిత ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎవరిలోనైనా జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.